వృషభ రాశి వారికి నవంబర్ 21 నుండి నవంబర్ 30 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వృషభ రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతోంది. కానీ ఆ సంచారము వక్రగతిలో జరుగుతున్న కారణంగా మనము వ్యయస్థానంలో ఉన్నటువంటి ఫలితాలని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఏమి జరుగుతుంది అంటే ధన వ్యయం జరుగుతుంది. అయితే ఆ వ్యయమైనటువంటి ధనము మంచి శుభకార్యాలకు లేకపోతే దైవ కార్యాలకో లేదా భవిష్యత్తులో మనకి ఏదో రకంగా ఉపయోగపడేటటువంటి ఖర్చు అయి ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్నామండి, వాళ్ళకి ఏదో ఫీజు కట్టాలి, మీకు అనుకోకుండా మీద పడింది, ఓ 1,00,000 మీరు కష్టపడ్డారు, చాలా కష్టపడే మొత్తం మీద కట్టాల్సి వచ్చింది. అది దాన్ని మనం వ్యయంగా తీసుకోవచ్చు అంటే వ్యయం అయితే వ్యయమే కాదని కాదు, కానీ ఆ వ్యయం వల్ల మనకి భవిష్యత్తులో చాలా చక్కటి ఫలితాలు మన పిల్లవాడు పొందగలుగుతాడు, పిల్లవాడి ద్వారా మనం పొందగలుగుతాం. ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా మనకి గురువు జన్మల్లోనే అంటే వృషభ రాశిలో నుండి వక్రగతిలో సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక తృతీయంలో కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయంలో కుజుని యొక్క సంచారం మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటుంది. అక్కడ మనం పనిచేసేటటువంటి వృత్తి ఏదైతే ఉందో అక్కడ వారి యొక్క మనకంటే పై నుండి పనిచేసేటువంటి వారు అంటే మన పై అధికారులు అనుకోండి, మన పై అధికారులు కావచ్చు, మనతో పనిచేసేవారు కావచ్చు, మన కింద వారు కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగమైనా కూడా మనకంటే పెద్ద ఆఫీసర్లు ఉండొచ్చు, మన కింద పనిచేసేవాడు కావచ్చు, అలాగే మనం ఉండేటటువంటి పరిసరాలలో మన ఇంటి పక్క వారు కావచ్చు, వాళ్ళు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు మనకి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల చాలా చక్కటి సహాయ సహకారాలు మనస వాచ కర్మణ 3 రకాలుగా కూడా మనకి చాలా చక్కటి సహకారం అందిస్తూ ఉంటారు. అలాగే మన సోదరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా చక్కటి ఈ మంచి సహాయ సహకారాలు మనకి అందించేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే కొంచెం కోపము అవి కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. మామూలుగా కుజుడికి కొంచెము కోపిస్ట్ మనిషి అయినా కాబట్టి ఆ కోపం కూడా కొంచెం తగ్గేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. కొంచెం సౌమ్యంగా ఉండటం అది వస్తూ ఉంటుంది. అలాగే కొంచెం కోపం కొంచెం వస్తూనే ఉంది అది. ఓకే ఓకే. అలాగే గాయాలు అవి కొంచెం తగ్గటం అవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు కుజుని యొక్క అనుగ్రహం వల్ల మనకి ఆ గాయాలు అవి తగ్గలవండి. అటువంటివన్నీ కూడా కొంచెం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలే మనకి కుజుడు అందజేస్తూ ఉంటారు. ఇకపోతే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. ముఖ్యంగా పిల్లల మీద అంటే మన పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ కేతు యొక్క సంచారం వల్ల ఇక్కడ ఏంటంటే 5వ స్థానం మూలాన వారికి దైవం మీద భక్తి సడలిపోవటము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే కొంచెము మళ్ళీ వచ్చేసింది కొంచెం కొంచెం చపలత్వము కొన్ని అనవసరమైనటువంటి వస్తువులు అవి మనకు అవసరం ఏమి ఉండదు, కానీ కొంచెం విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అది కొనాలి అనేటువంటి ఒక కోరిక మనకు పెరుగుతూ ఉంటుంది. అందుచేత మనకి అవసరం లేదు అది, కానీ అదొక సరదా. ఆ విధంగా పనికిరా అనేటువంటిది అవసరము లేనటువంటి వ్యయం ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కేతువు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక 7వ స్థానంలో రవి యొక్క సంచారము, బుధుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నాయి. ఈ 10 రోజుల్లో మనకు జరిగేటువంటి విశేషం ఏంటి అంటే ఏ ఒక్క గ్రహము కూడా ఈ నవగ్రహాలలో ఏ ఒక్క గ్రహము కూడా 2 రాసులు 3 రాసుల్లో సంచారం చేయటలేదు. ప్రతి 9 గ్రహాలు కూడా అంటే చంద్రుడిని వదిలిపెట్టండి, చంద్రుడు ఆయన 2.5 రోజులకే వెళ్ళిపోతూ ఉంటారు. అది కాకుండా మిగతావన్నీ కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి.
ఇక్కడ రవి యొక్క సంచారం సప్తమ స్థానంలో జరుగుతోంది. అక్కడ దాని తద్వారా ఏంటంటే రవి యొక్క సంచారం 7వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం చిన్నపాటి మనస్పర్ధలు రావటము, లేకపోతే మాట పెరగటము, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మన సూర్యు యొక్క ప్రభావంలో జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం 7వ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. తద్వారా కొంచెం వ్యవహారాలన్నింటిలో కూడా బాగుండటము, మనం ఎవరితోనో భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ ఆ వ్యాపారంలో లాభాలు రావటము, అట్లా కొంచెం అన్నీ ఉంటూ ఉంటాయి. ఆ విధంగా బుధుని యొక్క సంచారం చాలా, ఇప్పుడు రవి యొక్క సంచారం వల్ల ఏ విధమైనటువంటి దుష్ప్రభావాలు చెప్పుకున్నామో ఇంచుమించుగా వాటికి తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడు ఇస్తూ ఉంటాడు. ఆయన వెనకలాగుతూ ఉంటాడు, ఈయన ముందుకు తోస్తూ ఉంటాడు. అయితే రవి ఎగస్ట్రాగా అంటే ఎక్కువగా చేసేటటువంటిది ఏంటంటే ఆయన ఆరోగ్యకారకుడు కాబట్టి కొన్ని చిన్నపాటి అనారోగ్యాలు కలగజేసే అవకాశం ఉంటుంది. బుధుడు ఆ విషయంలో ఏమీ కలగజేసుకోరండి. ఈ విధమైన ఫలితాలు రవి వలన బుధుని వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే వృషభ రాశి వారికి 8వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారం 8వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే కొంచెం ఆయుర్దాయం బాగుంటుంది. అలాగే మంచి మంచి మాటలన్నీ వినవలసి వస్తూ ఉంటుంది. పెద్ద ధన నష్టం అటువంటివి ఏమీ జరిగే అవకాశాలు ఉండవండి. అలాగే కలహాలు కూడా ఎవరితోటి రావు. ఆ విధంగా చక్కటి కొన్ని సందర్భాల్లో మనకి సన్మానాలు కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే సంగీతం, సాహిత్యం, నృత్యం ఇట్లాంటి వాటిల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి చాలా సహకరిస్తాడు. వాళ్ళ ఆ లలిత కళకు సంబంధించినటువంటి వాళ్ళు అభివృద్ధిలో రావడానికి వారి పేరు కొంచెం 10 మందికి పరిచయం అవడానికి ఆయన చాలా సహకారం అందిస్తూ ఉంటారు. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా ఆయన యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది 8వ స్థానంలో ఆయన ఉండటం వల్ల. ఇకపోతే 10వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం 10వ స్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవు. ఉన్న ఏదో వృత్తో వ్యాపారమో ఏదో చేస్తుంటారు కదండి, మనిషి చేయకుండా అయితే జరగదు. కాబట్టి 8వ స్థానం 10వ స్థానంలో శని ఉండటం వల్ల ఆదాయం తగ్గటం కావచ్చు. అదే ప్రభుత్వ ఉద్యోగము అనుకోండి, లేదా ప్రైవేట్గా ఎవరి దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి, ప్రైవేట్ ఉద్యోగం అయినా కూడా అక్కడ చిన్నపాటి కొంచెం ఇబ్బందులు వృత్తిలో చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం శని భగవాన్ వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే 11వ స్థానంలో రాహు యొక్క సంచారం మంచి సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఆయన. మొత్తం మీద ఇక్కడ మనకి లాభస్థానంలో ఉండటం వల్ల అన్నదమ్ములే సహాయ సహకారాలు అందటం, మీరు చేసే వృత్తిలో లాభాలు సంపాదించుకోగలగటం, ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు అక్కడ మీ యొక్క నైపుణ్యం, మీ యొక్క చతురత అన్నీ బయటపడుతూ ఉంటాయి. అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ రాహు 11వ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక మనం మొదటి గురువు గురించి చెప్పుకున్నాం కదా, జన్మంలో ఉన్నప్పటికీ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా ఏ స్థానం కానీ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయిన ఖర్చు కూడా శుభప్రదమైనటువంటి ఖర్చుకి లేదా మంచి పనులకి ఖర్చు చేయడమే జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ నవగ్రహాల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇక ఎక్కువ గ్రహాల అనుకూలత, తక్కువ గ్రహాల అనుకూలత అనేది పక్కన పెట్టండి. దీని యొక్క ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. గ్రహాలు ఒక 10-15% మాత్రమే ఉంటుంది, నిష్ణాతులైన వాళ్ళు చెప్పగలిగితేను. అంతకంటే గ్రహాల వల్లే లేదు. అక్కడ ఎంత నిష్ణాతులు అని చెప్పినా కూడా 100కు 100 ఎవరు తేలేరండి ఇది. ఎందుకంటే ఆ గ్రహాలు ఆ గోచారం అంతే. అది మీ యొక్క పూర్తి ఫలితాలు రావాలి అంటే మంచి జాతకం రాయించుకోండి. దానికి దీన్ని అనుసంధానం చేసుకున్నట్టయితే ఇది చక్కటి ఫలితాలు వస్తాయి. ఏదైనప్పటికీ మీరు ఈ గోచార ఫలితాలు చూసి కంగారు పడక్కర్లేదు. అలాగే చెప్పేసి ఎగిరి గంతి వేయాల్సిన పని కూడా ఉండదు. మీరు నవగ్రహాలని అనుగ్రహం పొందటం కోసం నవగ్రహ శ్లోకాలు కానీ, బీజాక్షరాలు కానీ, అదే విష్ణు సహస్రనామం కానీ, అభిషేకం కానీ, ఇంతకుముందు కొన్ని పాత ఎపిసోడుల్లో మనం చెప్పుకోవడం జరిగింది. చిన్న గుడులు ఏవైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే వాటికి సహకరించండి, ఆర్థికంగా సహకరించండి. లేదా మనసా వాచ కర్మణ అక్కడికి వెళ్ళి పొద్దుటే ఎవరో ఉన్నారు ఆ గుడి శుభ్రం చేయండి. ఇవన్నీ చేస్తే మీకు ఒక కొత్త నూతనమైనటువంటి ఒక ఆలయాన్ని నిర్మించినట్టు ఫలితం దొరుకుతుంది. అప్పుడు నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. అందులో ఎట్టి సందేహం లేదు. ఏదో ఒక విధమైనటువంటి
ఒక దైవభక్తిని కలిగి ఉంటే మీకు దైవం ముందు ఇవన్నీ కూడా తల వంచవలసినటువంటివే మనం కూడా.